అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డబురా ధనలక్ష్మి గారు రచించిన 'కోడలికో లేఖ' అనే యథార్థ గాథ విందామా? ఆ ప్రియమైన కోడలికి మా అత్తయ్య ఏంటి, ఉత్తరం రాయడం ఏంటి అనుకుంటున్నావా? తప్పట్లేదు. నా లెటర్ అని తెలియగానే చింపి అవతలకు విసిరేస్తావని నాకు తెలుసు. అలాంటి పిచ్చి పని చేయకు. ఎందుకంటే తర్వాత బాధపడేది నువ్వే. ఈ లెటర్‌ను శాంతంగా చదువు. నాకు 16 ఏళ్లకు పెళ్ళై 20 ఏళ్లు పూర్తయ్యేలోపు ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను. అమ్మాయి అక్షిత తర్వాత మీ ఆయన జయంత్ పుట్టారు. మీ మామయ్య గారు మంచి వ్యక్తి. పెళ్లికి ముందు ఆగిపోయిన చదువును పిల్లలకు 6 సంవత్సరాల వయసు దాటగానే తిరిగి చదువుకోమంటూ నన్ను ప్రోత్సహించి చదివించారు. అలా నాకు ఇష్టమైన చదువు నన్ను మరలా చేరింది. అప్పట్లో మా బంధువుల్లో ఇదో గొప్ప విషయంగా చెప్పుకునేవారు. ఒకవైపు ఇంటికి పెద్ద కోడలిగా అందరి అవసరాలు తీరుస్తూ రాత్రిళ్ళు కొద్దిసేపు చదివేదాన్ని. అలా పిల్లలు కాస్త ఎదిగే సమయానికి నా చదువు కూడా పూర్తయింది. ఈలోపు మామయ్య గారు కాలం చేశారు. ఉమ్మడి కుటుంబం కాస్త వ్యక్తిగత కుటుంబంగా మారిపోయింది. ఆస్తి పంపకాల్లో ఇద్దరు మరుదుల్నికి, ఆడపడుచులకి వాళ్లకు రావాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువే వదులుకున్నాము. అత్తగారు మా దగ్గరే ఉండిపోయారు. అందుకు కారణం వాళ్ళు మాకు మరుదులుగా కంటే మా బిడ్డలుగా మేము భావించాం. అప్పు మాపై భారంగా మారింది. పల్లె వదిలి టౌన్ చేరాము. నేను మా వారు బ్యాంకులో లోన్ తీసుకొని వ్యాపారం ప్రారంభించాము. మొదట్లో మేము వ్యాపారంలో నిలదొక్కునే వరకు ఎన్నో ఒడుగుదొడుగులకు ఎదుర్కొన్నాము. తోటి వ్యాపారాల్లో కొందరు అసూయపడితే కొందరు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ రోజు స్థితిమంతులుగా నిలదొక్కున్నాం అంటే ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదమ్మా. ఈ స్థాయి కోసం నేను మా ఆయన మా జీవితాన్ని ధారపోసాం. నాకు పుస్తకాల చదువు నేర్పిన జ్ఞానం కంటే జీవితంలో ఎదురైన వ్యక్తులు నేర్పిన లోక జ్ఞానమే ఎక్కువని చెప్పొచ్చు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆస్తి మా స్వార్జితం అని నీకు తెలియడం కోసం. ఇక విషయానికి వస్తే నువ్వెవరో కూడా మాకు తెలియదు. నిన్ను తలుచుకోవడం కూడా మాకు నచ్చదు. 4 సంవత్సరాల క్రితం ప్రేమ అంటూ మా వాడి వెంట పడ్డావు. ఇద్దరివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలని ఏవో మాయ మాటలు చెప్పి వల్ల వేసుకున్నావు. నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని మొండికేశాడు. ఈ విషయంలో ఇంకా ఆలోచనలు చేస్తుండగానే మీరిద్దరూ వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మా అనుమతి మీకు అవసరం లేకపోయింది. మా అదృష్టం కొద్దీ అప్పటికే అమ్మాయికి పెళ్లి చేసేసి ఉన్నాం కాబట్టి ఒక సమస్య తప్పింది. నా కొడుకు జయంత్‌ను మేము ఎంతో క్రమశిక్షణతో పెంచుకున్నాము. నా కొడుకుని, వాడి ప్రవర్తనని చిన్నప్పటి నుంచి అందరూ మెచ్చుకునేవారు. వాడికి అణకువ, చదువులో చురుకుదనం, పెద్దల పట్ల గౌరవం, కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. మీరు పెళ్లి చేసుకున్నాక మాతో మాటలు పూర్తిగా తగ్గించేశాడు. ఒక 2 సార్లు అనుకుంటా మాట్లాడదామని ఫోన్ చేసినట్టున్నాడు. కానీ నిశ్శబ్దంగా మా మాటలు వింటూ కాల్ ముగించేశాడు. ఏదో రాంగ్ నంబర్ అనుకున్నా. ట్రూకాలర్‌లో చూశాక వాడి పేరు చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా బిడ్డకి మేమంటే ఎంత ప్రేమ అని. తర్వాత వెంటనే కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేది. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన రోజు నేను కానీ, మా ఆయన కానీ ముద్ద కూడా ముట్టం. ఆకలి చచ్చిపోతుంది. ఇక వాడు చివరిగా నాతో మాట్లాడిన రోజు, నా జీవితంలో భయంకరమైన రోజు, ఇక బతకలేనంటూ క్షమించమని బేలగా మాట్లాడిన ఆ చివరి మాటలు. నాకెంత గుండెకోతను మిగిల్చావో మాటలు చెప్పలేను. ఆ రోజు వాడిని ఎంత బతిమలాలుకున్నాము. ఒరేయ్ నాన్న! ఇంత బాధపడి నువ్వు చావు వరకు వచ్చాక, ఆ అమ్మాయి నీకొద్దనుకున్నాక, నువ్వు మనింటికే కదా రావాల్సింది. చావు అనే పొరబాటు పనులు చేసి, ఈ వయసులో నన్ను, నాన్నను, అక్కను జీవచ్చాలు చెయ్యొద్దురా! నీ కాళ్ళు పట్టుకుంటా. మన ఇంటికి వచ్చేయరా! మాకు నీ మీద ఏ కోపం లేదు అంటూ కన్నీరు కార్చిన వాడు నిర్ణయం మార్చుకోలేదు. కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అంతే. అప్పటికే భయంతో నేను స్పృహ కోల్పోయాను. మెలకువ వచ్చేసరికి హాస్పిటల్‌లో ఉన్నాను. నా కొడుకుని కలవరిస్తుంటే మా వారు "ఏం కాలేదు. వాడు బాగున్నాడు" అంటూ ధైర్యం చెప్పాడు. కానీ నా మనసు ఎందుకో కీడు శకించింది. నా కన్నపేగు నా బాబు ఈ ప్రపంచంలో లేడని ఘోషిస్తుంది. చివరికి నా కొడుకు నిన్ను చేసుకున్న పాపానికి నిండు నూరేళ్ల జీవితంపై విరక్తితో ఈ లోకాన్ని వదిలేశాడని తెలిసింది. గుండెలు బద్దలైనంత దుఃఖం. నా ప్రాణమైన నా బిడ్డ నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటే నీ వల్ల పడ్డ బాధలే అందుకు కారణం. భర్త వేధింపులు విన్నాను కానీ నీలాంటి రాకాసి గయ్యాలి భార్యల సాధింపులు కూడా ఈ లోకంలో ఉన్నాయని తెలుసుకున్నాను.
నా బిడ్డతో అందమైన కుటుంబాన్ని ఊహించుకున్నాను. ఆ ఊహలను రాకాసి గద్దలా తన్నుకుపోయావు. నా బిడ్డను భూమి తల్లి గుండెల్లో శాశ్వతంగా కప్పి పెట్టేలా చేశావు. ఈ ముసలి వయసులో మాకు ఇంత నరకం నీ వల్లే కదా! ఏ దుర్ముహూర్తంలో నీ తల్లి నిన్ను ఈ భూమిపైకి తెచ్చిందో కానీ నువ్వు కోడలివి కాదు. నా కొడుకు పాలిట చావు దేవతవి. ఏం పాపం చేశామో అని ఆ దేవుడు నిన్ను మా జీవితంలోకి పంపాడో అర్థం కాకుండా ఉంది. నువ్వు ఇనుప గజ్జల తల్లివి. 28 ఏళ్ల నా బంగారు బాబును మాకు దూరం చేశావు. నా చిట్టి తండ్రిపై మేము పెంచుకున్న ఆశలు అడియాశలు చేశావు. నా బంగారు బిడ్డను కల్లారా చూసుకునే భాగ్యం లేకుండా చేశావు. కోడలి రూపంలో శత్రువులా దాపరించావు. 6 అడుగుల నా బంగారు కలను చెదిమేశావు. ఈ కష్టం, ఈ కడుపు కోత పగవాళ్లకు కూడా రాకూడదు. వృద్ధాపంలో ఎదిగిన కొడుకు అంత్యక్రియలు తల్లిదండ్రుల చేతుల మీదుగా జరిగాయంటే అంతకంట నరకం ఇంకొకటి ఉండదు. నేను ఎవరికి ఏ అన్యాయం చేశానో ఆ దేవుడు నాకు ఇంతటి శిక్షను విధించాడు. ఆడదానికి తోబుట్టుల మరణం 4 ఏళ్లు, తల్లిదండ్రుల మరణం దాదాపు 8 ఏళ్లు, జీవిత భాగస్వామి మరణం 12 ఏళ్లు బాధిస్తే కడుపున పుట్టిన బిడ్డ మరణం వల్ల కలిగే బాధ మాత్రం కాటికి పోయే వరకంట. ఇప్పుడు నా బిడ్డ లేక నా జీవితం నిస్సరమైంది. ఇప్పటికీ నేను నా కొడుకు గుర్తుకొచ్చి బాధలో ఉన్నప్పుడు తలుపు చప్పుడైనా, ఫోన్ మోగినా నా బిడ్డనేమో అనే భ్రమ నాలో. ఇంకా ఏదో ఆశ, నా బిడ్డ నాకు దూరంగా అయినా బతికి ఉంటుంటే బాగుండు కదా అని గుర్తొచ్చినప్పుడు నా మనసు కళ్ళల్లో సముద్రంలా మారిపోతుంది. ఇంత చేసినా నువ్వు ఆస్తి కోసం రాయబారం పంపుతావా? ఎంత ధైర్యం నీకు? నీకు నీ ప్రాణాలను కూడా భిక్షగా వదిలేశాము. మేము గనక తలుచుకుంటే మా బంధువర్గం నిమిషాల్లో నిన్ను కాటికి పంపగలరు. కానీ మేము అలా చెయ్యం. నీ కర్మకే వదిలేశాం. నువ్వు ఇంకో పెళ్లి కూడా సీక్రెట్గా చేసుకున్నావని మాకు తెలుసు. నీకు మరో మొగుడు వచ్చాడు. నాకు మరోసారి ప్రాణాలతో నా బిడ్డ రాడుగా. నీ చెడు సావాసాలు, చెడు బుద్ధులతోనే నా బాబును తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావని మాకు తెలుసు. మా కొడుకే పోయాక నువ్వెవరు? మాకు నువ్వెందుకు? ఒక్కరోజు కూడా మా ఇంట్లో అడుగు పెట్టని దానివి. నీతో మాకేంటి సంబంధం? నీ ముసలి కన్నీళ్లు ఇంకా నాటకాల మాటలు వినే ఓపిక మాకు లేవు. ఈ మధ్యనే మేము యోగా, ఆధ్యాత్మిక క్లాసులకు వెళ్తున్నాం. భగవద్గీత చదివి సారాంశం తెలుసుకుంటూ కొంత మానసిక మార్పును తెచ్చుకున్నాము. మా బిడ్డ మాకు దూరమైన ఇతరులకు మంచి చేసే కార్యక్రమాల ద్వారా మా బిడ్డ జ్ఞాపకాలు సజీవంగా చేసుకొని మంచి పనులు చేద్దామని నిర్ణయించుకున్నాము. మా ఆస్తి, మా తదనంతరం కూడా మా బాబు పేరుతో మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాము. ఇందులో ఎటువంటి రాయబారాలు మాకు అవసరం లేదు. కాదు కూడదు అంటూ నువ్వు ఇబ్బంది పెడితే మా దగ్గరున్న సాక్ష్యాలతో నిన్ను జైలు ఊచలు లెక్క పెట్టిస్తాము. ఇది ఒక యథార్థ గాథ అని రచయిత గారు రాశారు. కథ చదివేటప్పుడు నా కళ్ళు తడిచాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.